పైల్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాల్సి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్‌గా దీంట్లో 2 పరీక్షలు చేయించుకోవాలి. సో, ఫస్ట్ ఏంటంటే డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు. మీ హిస్టరీ తీసుకొని అది పైల్సా, ఫీజర్సా లేకపోతే సైనసా, యాబ్సెసా, టాగ్సా అని కొంతవరకు గుర్తుపడతారన్నమాట. గుర్తుపట్టిన తర్వాత సో, నెక్స్ట్ స్టేజ్‌లో ఏం చేస్తామంటే ఒక సింపుల్ టెస్ట్ ఉంటదన్నమాట. దాన్నేమంటామంటే ప్రాక్టోస్కోపీ అంటాం. ప్రాక్టోస్కోపీ అంటే ఏంటంటే ఒక చిన్న కెమెరాని మీ యానల్ రీజియన్‌లో ఇన్సర్ట్ చేసి లోపల విజువలైజ్ చేస్తారన్నమాట. విజువలైజ్ చేస్తే అది ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. పైల్సా లేదంటే ఫిషర్సా లేకపోతే సైనసా, యాబ్సెసా ఇవన్నీ క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. ఈ ప్రాక్టోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5 మినిట్స్‌లో ఈ టెస్ట్ అయిపోతుంది. ఇది కామన్‌గా కొంచెం హైయర్ సెంటర్‌లో ఎక్కడన్నా చేస్తారు. ఈ టెస్ట్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు క్రానిక్ పైల్స్ ఉంటాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి పైల్స్ ఉండి, నెలల నుంచి పైల్స్ ఉంటే వీళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించాలి. సింపుల్ బ్లడ్ టెస్ట్‌లో ఏం తెలుసుకుంటామంటే సో